హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, నువ్వు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నావు? నువ్వు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? విత్ హూమ్ డూ యూ వాంట్ టు గో? విత్ హూమ్ డూ యూ వాంట్ టు గో? సో ఇక్కడ విత్ హూమ్ అంటే ఎవరితో, ఓకేనా? విత్ హూమ్ డూ యూ వాంట్ టు గో అంటే నువ్వు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నావు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇంకేం తీసుకుంటావు? మీరు ఇంకేం తీసుకుంటారు? ఇలా కూడా అంటూ ఉంటాం కదా. ఇంకేమి ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేయడానికి మనము వాట్ ఎల్స్ అనేది యూస్ చేస్తాం. వాట్ ఎల్స్ డూ యూ టేక్? వాట్ ఎల్స్ డూ యూ టేక్ అంటే నువ్వు ఇంకేం తీసుకుంటావు అని, మీరు ఇంకేం తీసుకుంటారు అని. ఇలా మీరు ఏది చెప్పినా కరెక్టే, ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను ఎవరిని నిందించలేను. నేను ఎవరిని నిందించలేను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ కెనాట్ బ్లేమ్ ఎనీవన్. ఐ కెనాట్ బ్లేమ్ ఎనీవన్ అంటే నేను ఎవరిని నిందించలేను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. అతను అలా ఎప్పుడు చేయలేడు. అతను అలా ఎప్పుడు చేయలేడు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? హీ కెనాట్ డూ లైక్ దట్ ఎవర్. హీ కెనాట్ డూ లైక్ దట్ ఎవర్ అంటే అతను అలా ఎప్పటికీ చేయలేడు అని, ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వెప్పుడు ఇక్కడికి వస్తున్నావు? నువ్వెప్పుడు ఇక్కడికి వస్తున్నావు? ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వెన్ ఆర్ యూ కమింగ్ హియర్? వెన్ ఆర్ యూ కమింగ్ హియర్ అంటే నువ్వు ఇక్కడికి ఎప్పుడు వస్తున్నావు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు ఆమెతో ఎందుకు మాట్లాడడం లేదు? నువ్వు ఆమెతో ఎందుకు మాట్లాడడం లేదు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వై ఆరెంట్ యూ టాకింగ్ టు హర్? వై ఆరెంట్ యూ టాకింగ్ టు హర్ అంటే నువ్వు ఎందుకు ఆమెతో మాట్లాడట్లేదు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ అంటే నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు ఆమెను ఎప్పుడు కలిశావు? నువ్వు ఆమెను ఎప్పుడు కలిశావు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వెన్ డిడ్ యూ మీట్ హర్? వెన్ డిడ్ యూ మీట్ హర్ అంటే నువ్వు ఆమెను ఎప్పుడు కలిశావు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అక్కడ ఏమైనా సమస్య ఉందా? అక్కడ ఏమైనా సమస్య ఉందా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం? ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం అంటే అక్కడ ఏమైనా సమస్య ఉందా అని, ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేసి మీ డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.